సత్యసాయి జిల్లా పెనుకొండలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఎంతటి బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డేనని అతిపెద్ద చోర్గా ఆయన ఆరోపించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. అమరావతి రాజధాని అంటూ తన సొంటింటిని తాడేపల్లిలో కట్టుకున్నానని ప్రజలను నమ్మించాడని, అధికారంలోకి వచ్చాక రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడాడని విమర్శించారు. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండానే పాలన చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకకాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నాడని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. నిన్నటి రోజున దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక విలువలే లేవని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అమరావతి గురించి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా ప్రకటించింది అని మరి కూటమి ప్రభుత్వం కష్టపడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 14, 19లో ఆయా ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, నాకు అమరావతి రాజధాని, నేను తాడేపల్లిలో ప్రజలతో దోచుకున్న డబ్బుతో పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నాను అని ఎన్నికల్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఎమ్మెల్యేల అభ్యర్థిగా పోటీ చేసిన వారు అందరూ రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి రాజధాని మూడు ముక్కలాడి చేసి మరి ఏదైతే భావితరాల భవిష్యత్తు కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారో వారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ప్రేమే ఉంటే, బాధ్యతే ఉంటే 5 సంవత్సరాలు రాజధాని ఏర్పాటు చేయొచ్చు. మరి ఈరోజు అభివృద్ధి పైన విషం కప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి పనులు ఏ విధంగా పూర్తి అవుతున్నాయి. అమరావతి కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం గారు, అదే విధంగా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అమరావతి పనులు ఏ విధంగా మొదలవుతున్నాయో భావితరానికి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని అంత సుందరంగా మరి రాజధాని ఏర్పాటు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే బాగా డిస్టర్బ్ లో ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా చేయలేని పనులు మరి 20 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెరుగులు పెడుతున్నారు అనే విషయం తెలుసుకుని మరి ఆయన బ్యాచ్ కి, మరి ఆయనతో పాటు ఉన్న వారికి, ఆయన సలహాదారులు మరి ఏం సలహా ఇస్తున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బెదిరించినా, అధికారులను బెదిరించినా, కాంట్రాక్టులు బెదిరించినా, మరి రపరప నరకాలన్నా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. దాంతో పాటు మరి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ 14, 19లో మరి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు ఈ ప్రాంతానికి అవసరం, అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి మరి 14, 19లో అన్ని అనుమతులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మీ చేతికి ఇస్తే ప్రజలు నాకొక్క ఛాన్స్, అదొక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ప్రజలు అవకాశం కల్పిస్తే మరి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ను గాలి కొదిలేశారు. అది కాక ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14, 19లో భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ లో ఉన్న ఎయిర్పోర్టే ఈగలు చెబుతున్నారు. ఎర్ర బస్సులు అంచోండి, ఎర్ర బస్సు అవసరమా అని చెప్పి మాట్లాడిన ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అంటారు. ఎవరు క్రెడిట్ చోరీ? ఈ రాష్ట్రానికి చోరీ, మీరు పెద్ద చోరీ అని కోర్టులు చెప్పాయి, ప్రజలు చెప్పారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి పూర్వం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ రాజకీయాల కోసం మరి తెలంగాణ ప్రభుత్వం మరి ప్రతిపక్షం వారు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలంటే